నిన్న విశాఖపట్నంలో జేఈఈ పరీక్షలు రాయలేకపోయినటువంటి విద్యార్థుల వాళ్ళ బాధ పాపం వర్ణనాతీతం. ఎప్పటి నుంచో ప్రిపేర్ అయి ఉంటారు. జేఈఈ లాంటి పరీక్షలు రాయలేకపోతే ఎంత పెయిన్ ఉంటుందో చదువుకొని ఒక్క పరీక్షలో ఒక్క ప్రశ్న తప్పు రాసిన విద్యార్థికి కూడా అర్థమవుతుంది. మొత్తం పరీక్ష మిస్ అవ్వడం గురించి అంటలేను. ఒక ప్రశ్నకు సరిగ్గా సమాధానం రాయలేకపోయినా బయటకు వస్తే తంతూనే ఉంటుంది. అది నాకు తెలిసి కూడా రాయలేకపోయా అని అది చాలా రోజుల పాటు మర్చిపోలేము. అంత పెయిన్ ఉంటుంది. పాపం వాళ్ళ పెయిన్ ఎంత దారుణంగా ఉంటుంది. అక్కడే జశ్వంత్ అనే పిల్లడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను 6వ తరగతి నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నా. మా ఇంటి నుంచి పరీక్ష సెంటర్కు 30 నిమిషాలు మాత్రమే పడుతుంది, ఎంత ట్రాఫిక్ ఉన్నా. కానీ నిన్న నాకు 1 గంట 50 నిమిషాలు నా పరీక్ష పోయింది, నా కళ చెదిరిపోయిందని పాపం. దీనికి అందరికీ కారణం ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం దీని మీద విచారణకు ఆదేశించిందట. ఏమేమి విచారణ చేయమన్నారు వీళ్ళే ట్వీట్ చేశారు. కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ నిలుపుదల చేశారు, పరీక్షా కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి, సర్వీస్ రోడ్లలో ఉన్న ట్రాఫిక్ను ఏమైనా నియంత్రించారా, ఇలాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు ఇచ్చిందట. ఇంతవరకు ఆగింటే బాగుండే. వీళ్ళు విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి లాస్ట్కి తీర్పులు కూడా వీళ్ళే ఇచ్చేసుకుంటే ఇంక వాళ్ళు విచారణ ఏం చేస్తారు? వీళ్ళేమంటున్నారు, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. అందుకు అనుగుణంగానే ప్రతి సందర్భంలోనూ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేస్తూ ఉంటుందట. నిన్న పర్యటనలో కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అదే క్రమశిక్షణను పాటించలేదు. మా ఎగ్జాములు పోయాయి, మేము పరీక్షలు రాయలేకపోయాం, ట్రాఫిక్ ఆగిపోయింది అని విద్యార్థులు బోరున విలపిస్తూ ఉంటే దాని మీద విచారణ చేయండి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇచ్చుకుంటూనే అధికారులు ప్రజాప్రతినిధులు బాగా క్రమశిక్షణ పాటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సైరన్ కూతనగానే తగ్గించే ప్రయాణం చేశారు. చాలా క్రమశిక్షణ పాటించారు నిన్న. మరి ఇంకెందుకు విచారణ చేయడం? ప్రభుత్వం మీదే విచారణ మీరే చేయమంటారు. మేము నిన్నంతా బాగా క్రమశిక్షణ పాటించాం, ఏమి ఇబ్బంది లేదు, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగలేదని చెప్పి మళ్ళీ మీరే తీర్పు చెప్పేస్తే ఇంకా ఆ విచారణ ఎందుకు? ఆ విచారణ చేసినా ఏం చేస్తారు? పిల్లలకి తప్పని తేల్చడం కోసమా? ఇంకా విచారణ మాదేం తప్పు లేదు అని చెప్పి విచారణ పేరుతో చెప్పించుకోవడం కోసమా? విచారణ చేయమన్నా లాగిపోవాలి. క్రమశిక్షణ పాటించాము, అధికారులు అంతే, ప్రజాప్రతినిధులు అంతే, సైరన్ కూత తగ్గించుకోమోయాం, ఎక్కడే కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా ప్రవర్తించాలి, అన్నీ వీళ్ళే చెబితే ఇంకా విచారణ ఎందుకు? ఏమైనా అర్థం పడడం ఉంటుందా? ప్రభుత్వం వీళ్ళే కదా, మరి వీళ్ళే విచారణ చేయమన్నారు కదా, మళ్ళీ వీళ్ళే ఏం తప్పు జరగలేదు అంటున్నారు. మరి ఇంకెవరు విచారణ చేయాలి? దేనికోసం విచారణ?